హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఇప్పుడు రీసెంట్ గా 3 మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక మూవీ చూడాలనుకుంటే ఏ మూవీ బాగుంది, ఏ మూవీ చూడాలని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉంటాయి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మూవీ బాగుంది, మీరు ఏ మూవీ చూడాలని చెప్పేసి నేనైతే మీకు క్లియర్ గా క్లారిటీ చెప్తాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఖచ్చితంగా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వని వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అయిపోండి. ఎందుకంటే నేను గివ్ అవే కండక్ట్ చేయబోతున్నాను. మరి అది నేను ఎప్పుడు కండక్ట్ చేస్తాను, ఇలా కనెక్ట్ చేస్తాను అని చెప్పేసి తొందరలోనే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మరి ఖచ్చితంగా డెఫినెట్ గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వని వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అయితే అయిపోండి. ఎందుకంటే నేనైతే ఫాస్ట్ గా గివ్ అవే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందుకే మీరైతే ఫాలో అయితే ఉండండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో. మరి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ 3 మూవీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మూవీ చూడాలి, ఏ మూవీ బాగుంది అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకు, మరి మీకు కనుక ఒక మంచి కామెడీ టైం పాస్ మూవీ కావాలనుకుంటే డెఫినెట్ గా మన అల్లరి నరేష్ గారిది మూవీ ఆ ఒక్కటి అడుక్కో అనే మూవీ రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ మూవీని ఇప్పుడు థియేటర్ లో మనకు చూడడానికి ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ మూవీని థియేటర్ లో హ్యాపీగా చూసేసుకోవచ్చు. మరి ముందుగానే చెప్తున్నాను, హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే పెట్టుకుని అల్లరి నరేష్ గారి కంబ్యాక్ మూవీ అని చెప్పేసి అయితే అనుకోకండి. జస్ట్ టైం పాస్ అవుతుంది మూవీ, కొత్తగా ఏముండదు, అదే రొటీన్ స్టోరీ మ్యారేజ్ గురించి అయితే ఉంటుంది. మరి మ్యారేజ్ గురించి అసలు ఏముంటుంది అని చెప్పేసి చూడాలనుకుంటే ఈ మూవీని అయితే మీరు ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. అంతలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే చూసే మూవీ కాదు. మళ్ళీ అల్లరి నరేష్ గారిది కంబ్యాక్ మూవీ అని చెప్పేసి చాలా మంది అయితే అన్నారు, కానీ అంతలా అయితే ఏముండదు మూవీలో. జస్ట్ కామెడీ కూడా అంతలా కూడా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి అనిపించింది. మరి ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాను అల్లరి నరేష్ గారికి మళ్ళీ కామెడీతో కంబ్యాక్ మూవీ అవుతుందా అని చెప్పేసి. మరి అంత సీన్ అయితే లేదు ఈ మూవీకి. మరి చూడాలి అల్లరి నరేష్ గారు మళ్ళీ కామెడీతో ఎలాంటి మూవీతో కంబ్యాక్ ఇస్తారా అని చెప్పేసి. మరి మేము కామెడీ మూవీస్ ఎలా ఉన్నా చూసాం అనే వాళ్ళు డెఫినెట్ గా ఈ మూవీని అయితే ఒకసారి అయితే వన్ టైం అయితే ఒకసారి వాచ్ చేయొచ్చు. డెఫినెట్ గా అయితే చూడండి. మరి ఇలాంటి మూవీస్ అయితే చూసి బోర్ కొడుతున్నాయి, డిఫరెంట్ స్టోరీస్ ఏదైనా కావాలనుకుంటే డెఫినెట్ గా మన సుహాస్ గారిది ప్రసన్నవదనం అనే మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా ఇప్పుడు థియేటర్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ మూవీని అయితే ఒక లుక్ వేసేసుకోండి. మరి మన సుహాస్ గారి గురించి కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. తన మూవీస్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ డిఫరెంట్ గా అంటే డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఈ మూవీ కూడా డెఫినెట్ గా అలానే ఉంది, కానీ కొద్దిగా ఎగ్జిక్యూటివ్ చేయడంలో డెఫినెట్ గా మిస్ఫైర్ అయిందని చెప్పేసి చెప్పాలి. కానీ కొత్త మూవీస్ డిఫరెంట్ టైప్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా అయితే మూవీని అయితే చూసేసుకోవచ్చు. ట్విస్ట్లు బాగుంటాయి మూవీలో, కానీ లో బడ్జెట్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఆల్రెడీ మూవీ గురించి ఫుల్ రివ్యూలోనే చెప్పాను. మరి డిఫరెంట్ టైప్ మూవీస్ చూసే వాళ్ళకు డెఫినెట్ గా ఈ మూవీ బాగానే నచ్చుతుంది. మరి ఈ మూవీ చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా అయితే ఈ మూవీని అయితే చూసేసుకోవచ్చు. మరి స్టోరీ కనుక ముందే అర్థం కాకుంటే ఇంకా మంచిగా ఫీల్ అవుతారు ఈ మూవీ చూస్తున్నప్పుడు. మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చూసే వాళ్ళకు ఈ మూవీ నచ్చుతుంది కాబట్టి ఈ మూవీ కూడా ఇప్పుడు థియేటర్ లో మనకు అవైలబుల్ గా ఉంది. డెఫినెట్ గా అయితే చూసేసుకోవచ్చు. మరి సుహాస్ అన్న ఇంతకు ముందు తీసిన మూవీస్ అంతా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని అయితే వెళ్ళకండి. జస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చూడాలనుకొని వెళ్తే కనుక డెఫినెట్ గా హ్యాపీగానే ఫీల్ అవుతారు మూవీ చూస్తున్నంత సేపు. మరి ఈ మూవీని చూడని వాళ్ళు డెఫినెట్ గా థియేటర్ లో ఇప్పుడు ఉంది కాబట్టి హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు వన్ టైం అయితే. మరి ఇవన్నీ మూవీస్ అయితే చూసి బోర్ కొడుతున్నాయి. ఏమైనా హర్రర్ మూవీ ఉందా థియేటర్ లో ఇప్పుడు చూడడానికంటే బాగ్ మూవీ అయితే ఉంది. మరి తమన్నా గారు, రాశికన్న గారు లీడ్ రోల్ లో నటించిన మూవీ అని చెప్పేసి చెప్పాలి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ఈ మూవీ చూడాలనుకుంటే ఆల్రెడీ చాలా మూవీస్ చూసిన ఫీల్ కలుగుతుంది డెఫినెట్ గా ఈ మూవీని చూడాలనుకుంటే. అందుకే లాస్ట్ లో చెప్తున్నాను, చంద్రకళ, కళావతి ఇలాంటి టైప్ మూవీస్ చూసిన కంటెంటే ఉంటుంది ఆ మూవీలో కూడా సేమ్ టు సేమ్. మూవీని చూడాలనుకుంటే జస్ట్ హర్రర్ టైం పాస్ కోసం వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు తప్ప ముందుగానే కొత్త కాన్సెప్ట్ ఉంటుంది, కొత్త స్టోరీ ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళకండి. డెఫినెట్ గా అయితే అలాంటి చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతారు మూవీ చూస్తున్నంత సేపు. మరి హర్రర్ అయితే కొత్తగా అయితే ఎక్స్పెక్ట్ అయితే అసలు అయితే చేయకండి. చాలా మూవీస్ లో ఉన్న హర్రర్ సీన్స్ ఉంటాయి అండ్ అంత కొత్తగా కూడా మీకు ఏమనిపించదు. మరి ఇవి 2 మూవీస్ చూసిన వాళ్ళకి ఇంకేదైనా మూవీ చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ మూవీ పైన అయితే ఒక లుక్ అయితే వేసేసుకోండి. హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే కొత్త స్టోరీ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి అయితే వెళ్ళకండి. అంతలా అయితే మీకు ఏమనిపించదు. జస్ట్ కొన్ని సీన్స్ బాగుంటాయి తప్ప మీకు అంతకు మించి అయితే మూవీలో ఏమంటే ఏం నచ్చదు. అదే క్యారెక్టర్స్ చాలా మూవీస్ లో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆ మూవీస్ లో ఉన్న క్యారెక్టర్స్ ఈ మూవీస్ లో కూడా ఉంటాయి. మరి అంతకు మించి కొత్త టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఉన్న మూవీస్ అయితే ఇప్పుడైతే ఏం లేవు కాబట్టి 3 మూవీస్ లో మీకు అయితే ఏ మూవీ నచ్చిందో, ఏ మూవీ ఆల్రెడీ మీరు చూసారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకునే వాళ్ళు డెఫినెట్ గా బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆల్ లో పెట్టుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వని వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో పింగ్ చేసి అయితే పెట్టాను, డెఫినెట్ గా ఫాలో అయితే అయిపోయింది. అండ్ గివ్ అవే గురించి డీటెయిల్స్ అయితే నేను తొందరలోనే ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయితే అయిపోండి. అండ్ ఈ 3 మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చింది, ఏ మూవీ అయితే నచ్చలేదని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. చూద్దాం ఎంతమందికి ఏ మూవీ బాగా నచ్చిందని చెప్పేసి.